శివుడు వాడిన త్రిశూలాన్ని ఎప్పుడైనా చూసారా? జమ్ము నుంచి 120 కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవాలయం ఉంది. ఆలయం కథ ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని పార్వతీదేవి తరచూ పూజించేది. అలాగే సుదాంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగానికి రోజు పూజించేవాడు. అలా ఒకరోజు పార్వతీదేవి పూజిస్తూ ఉన్నప్పుడు సుదాంతుడు పార్వతీమాతను చూసి తనతో మాట్లాడాలనుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపం చూడడంతో ఉలికిపడి ఒక్కసారిగా అరుస్తుంది. పార్వతీదేవి అరుపులు విన్న శివుడు ఏదో ఆపద ఉంది అని భావించి తన త్రిశూలాన్ని విసురుతాడు. కానీ సుదాంతుడు చూడగానే శివునికి మొత్తం విషయం అర్థమై తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు. అంతలో సుదాంతుడు శివుని చేతిలో చావడం వల్ల మోక్షం వస్తుంది కాబట్టి త్రిశూలాన్ని ఉపసంహరించొద్దు అని ప్రాధేయపడతాడు. అలా శివభక్తుడైన సుదాంతుడు శివుడు త్రిశూలంతోనే చనిపోయాడని బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని 3 ముక్కల కింద విరిచేస్తాడు. ఆ విరిగిన ముక్కలే ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ వీడియో గనక 1 మిలియన్ లైక్స్ వస్తే నేరుగా వెళ్ళి నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.